హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ తీసుకున్నాను. ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈరోజు నేను చేస్తున్నానండి. ముందుగా ఈ మష్రూమ్లని ఇలా తీసేసుకోవాలి. చివర నుంచి ఇలా అన్నామంటే ఇదంతా కూడా మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా నల్లటిదంతా కూడా వచ్చేస్తుంది. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ అయిపోతుంది. అన్నీ కూడా ఇదే విధంగా తీసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం కదా. ఇలా అన్నీ కూడా ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దగా ఉంటే ఒక 3 ముక్కలుగా లేదంటే 2 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఈ వాటర్లో ఉప్పు వేసి ఇలా వేసేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉంటే ఎక్కువగా ముక్కలు చేసుకోవాలి, లేకపోతే ఇది ఉడికి చిన్నగా అయిపోతాయి కాబట్టి ముక్కలు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఈ ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల మనకి నల్లగా కాకుండా ఉంటాయి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ మష్రూమ్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఎక్కువగా వేయించుకోకుండా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం చిన్నగా దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, అలాగే ఒక 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై కాగానే ఇప్పుడు ఇలా ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ అంతా కూడా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక 2 టమాటా ముక్కలు తీసుకొని 2 టమాటాలు ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలి, ఇలా పొట్టు తీసినవి. అలాగే 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, అలాగే ఒక
10 వరకు ఇక్కడ కాజు తీసుకున్నానండి. ఈ కాజు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ కాజు వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇలా మంచిగా ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో వేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కలిపేసుకున్నాము. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా. ఇది మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము 1 టీ స్పూన్ వరకు, అలాగే 1 హాఫ్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 సెకండ్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 సెకండ్ మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మనకంతా వేసుకున్న మసాలా అంతా కూడా మష్రూమ్కి పట్టాలి కదా. ఇప్పుడు మూత ఒకసారి కలిపేసుకున్నాము. చూడండి ఇలా కొంచెం గ్రేవీతో ఉంది కదా, ఇలానే ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. ఇంకా మనకు ఇంకా కాస్త గ్రేవీ కావాలి కదా, అందుకు నేను ఇందులో కొన్ని వాటర్ వేస్తున్నాను. వాటర్ ఇష్టం లేకపోతే ఇలానే దించేసుకోవచ్చు. ఒక పావు కప్పు వరకు వాటర్ వేసాను. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాం అనుకోండి. చూడండి మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కలుపుకుంటే మనకు మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి మనకు పల్చగా కాకుండా మరీ చిక్కగాను కాకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. దింపే ముందు ఒక్కసారి ఉప్పు కారం ఏమైనా పడుతుందేమో చూసుకొని కలిపేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలోకి కర్రీని తీసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. అన్నంలోకి, బిర్యానీ, అలాగే చపాతీ, పూరీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అలాగే డి విటమిన్ కూడా చాలా బాగా ఉంటుంది ఇందులో. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. వారానికి ఒక 2-3 సార్లు తిన్నామంటే మనకు డి విటమిన్ లోపము తగ్గిపోతుంది. చాలా వరకు బెటర్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.